అందరికీ మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలు. గుడ్ మార్నింగ్, శుభాకాంక్షలు అండి. ఎస్తేరు గ్రంథంలో మనము ఒక మాట చూసుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 13, 14 వచనములు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 13, 14 వచనాలను మనము చదువుకుందాం. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. ఈ లేఖన భాగము మనకందరికీ దాదాపుగా ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానించినప్పుడు ఒక కీలకమైనటువంటి లేదంటే కీ వర్సెస్ అని లేదంటే ముఖ్యమైనటువంటి ఈ యొక్క లేఖన భాగము అని మనము గమనిస్తూ ఉంటాం. అనేక సార్లు విన్నటువంటి లేఖన భాగం అయినప్పటికీ దేవుడు మనతో ప్రతిదినం మాట్లాడుచున్నట్టుగా ఈ దినం కూడా మనందరితో ఈ యొక్క లేఖన భాగం ద్వారా మాట్లాడునుగాక. చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క 13, 14 వచనంలో ఒకసారి మనం గమనిస్తే ఈ ఎస్తేరు గ్రంథం అంతటిలో దేవుడు అన్న పదం కానీ లేదంటే దేవాది దేవుని యొక్క యెహోవా నామము కానీ మనకు దాదాపుగా కనపడకపోవచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధి ప్రతి సందర్భంలో వారు దేవుని యొక్క ప్రభుత్వానికి లోబడుతూ వచ్చినట్టుగా దేవుని యొక్క కార్యాలలో వారు తగ్గించుకొని దేవుని యొక్క పని కొరకు వారు లోబడుతూ వారి జీవితాలను సమర్పించుకున్నట్టుగా మనము చూడగలుగుతాం. సంపూర్ణంగా దేవుని యొక్క సన్నిధి ఈ యొక్క సందర్భాలన్నిటిలో మనం గమనించవచ్చు. దేవుని పేరు లేదంటే దేవుని యొక్క నామము కనపడదు, కానీ ఈ అధ్యాయం అంతా ప్రతి వచనంలో దేవుని సన్నిధిని మనము గమనించవచ్చు. ఎస్తేరు గురించి కూడా మనకు తెలిసిన విషయమే. తను ఒక తల్లిదండ్రులు లేనటువంటి అనాథగా మనం చూస్తాం. అనాథగా ఉన్నటువంటి తన పరిస్థితులను దేవుడు ఒక మహారాణిగా తీర్చిదిద్దుతాడు. లేదంటే దేవుని యొక్క చిత్తంలో ఆ యొక్క రాణిగా ఆ యొక్క కోటలో తను ఉన్నటువంటి సందర్భంలోనికి నడిపిస్తాడు. మనం చూస్తూ ఉన్నటువంటి లేఖన భాగంలో నిజంగా ఆ సందర్భంలో మొర్దెకై కొంత ఆవేశపూరితంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు మనము గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రతిదీ ప్రభు యొక్క ఆధీనంలో జరుగుతుందని మనం నమ్ముతూ ఉన్నాం. రాజనగరంలో ఉన్నంత మాత్రమున నిజంగా ఒకవేళ క్రైస్తవ బిడ్డలం అయినప్పటికీ మనం మంచి కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నప్పటికీ కానీ ఒకవేళ క్రైస్తవులందరికీ సమస్య వచ్చినప్పుడు లేదంటే యూదులందరికీ సమస్య వచ్చినప్పుడు నువ్వు కూడా మరణం అవుతావు అన్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మొర్దెకై. జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు నిజంగా తను ఉన్నటువంటి కంఫర్టబుల్ ప్లేస్లో తను మౌనంగా ఉన్నట్టుగా కూడా మనము గమనించాం. కానీ ఒక గొప్ప మనకందరికి అర్థమైనటువంటి రీతిగా దేవుని యొక్క పరిపాలనకు తను చోటిస్తూ మంచి ధైర్యము మంచి జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా మనము గమనిస్తూ ఉంటాం. నిజమే కదండి. నిజంగా మొర్దెకై తను మాట్లాడినప్పుడు నిజంగా తప్పించుకుంటావేమో, నిజంగా మనం కూడా కంఫర్టబుల్ ప్లేస్లో ఉండి క్రీస్తు బిడ్డల పట్ల కొంత భారంగా ప్రార్థన చేయలేనటువంటి వారంగా
మరి వారిని ప్రోత్సహించే వారంగా లేనటువంటి వారిగా మనము కనపడతా ఉంటాం. నిన్న అమ్మగారు ఒక వీడియో పంపించినారు, అది దేవుని మహిమార్థం మనము అనుకోవచ్చు. తను ఒక మాట అంటూ ఉంది, ఇతనికి మాకు ఏ సంబంధము లేకపోయినా ఎవరో అయినా ఆ మాటలు క్రీస్తుని బట్టియే, క్రీస్తునామ మహిమార్థమే జరుగుతూ ఉంది అనేది మనము చూడగలుగుతాం. నిజమే కదండి. మరి ఆ విధంగా భారము మనలో మరి ఎస్తేరు కానీ మొర్దెకై కానీ వారి వ్యక్తిగత స్వేచ్ఛ కొరకు, వ్యక్తిగతమైనటువంటి ఆదాయం కొరకు తమ యొక్క సొంత మరి లేదంటే ఒక ఎంపైర్ క్రియేట్ చేసుకోవాలనో వారు జీవించలేదు. కేవలం తన యొక్క ప్రజలు, తన యొక్క జనాంగము ఏ ఒక్కరూ శిక్షకు పాత్రలు అవ్వకూడదు, ఏ ఒక్కరూ నశించిపోకూడదు అన్నట్టుగానే వారు పనిచేస్తూ వచ్చారు. దేవుని యొక్క ప్రభుత్వానికి లోబడుతూ వచ్చారు. తద్వారా ఆయన అంటా ఉన్నాడు, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ. నిజమే కదా. కొన్నిసార్లు నిజంగా మరి ఎస్తేరు ఒకవేళ తను అనుకున్నటువంటి విధానంలో నేను కంఫర్టబుల్గా ఉన్నాను, నా పరిస్థితులన్నీ సమాధానకరంగా ఉంటున్నాయి, నేనెందుకు ఆందోళన పడాలి, నేనెందుకు భారం కలిగి మరి ముందుకు వెళ్ళాలి, నేనెందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, నేనెందుకు పరిచర్యలో ఇలాంటి పరిస్థితుల గుండా మరి వెళ్తూ ఉన్నదేమో అని మొర్దెకై భావించి ఒక మాట ఆయన అంటాడు, ఒకవేళ నువ్వు కంఫర్టబుల్గా ఉన్నావు, నీకు ప్రాబ్లం లేదులే అని నువ్వు నిర్లక్ష్య వహిస్తే ఆయన అంటున్నాడు, నేను నమ్మకం ఉంచాల్సింది నీ పైన కాదమ్మా, నేను నమ్మకం ఉంచాల్సింది నీ మీద కాదు. యూదులకు సహాయం ఎక్కడి నుండైనా వస్తుంది. యూదులకు సహాయం ఎక్కడి నుండి ఎందుకు వస్తుంది అంటే తను నమ్మినటువంటి దేవుని వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. తను విశ్వాసం ఉంచుతున్నటువంటి దేవాది దేవుని వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. మేబీ వీఆర్ ఇన్ కంఫర్టబుల్ ప్లేస్ కదా, మనం మంచిగా ఉండొచ్చేమో, మంచిగా అన్ని విషయాల్లో ఉండొచ్చేమో, కానీ మనము నిలబడకపోతే, మనము కనపడకపోతే అప్పుడప్పుడు నేను కూడా అలానే భావించే సందర్భాలు ఉంటాయి. నేను పోకపోతే ఇంకా ఏం జరుగుతుందిలే, లేదంటే ఏం వెళ్తావులే. అప్పుడప్పుడు నిర్లక్ష్య వైఖరి మనలో మనకున్న శరీర బలహీనతను బట్టో, కుటుంబ పరిస్థితులను బట్టో నిర్లక్ష్యం వహిస్తాం. కానీ దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే, నువ్వు నేను అక్కడ నిలబడకపోయినా ఆయన ఖచ్చితంగా ఆయన పని నెరవేర్చుకుంటాడు. ఆయన ఖచ్చితంగా ఆయన యొక్క ఉద్దేశంలో ఉన్నటువంటి వారిని ఆయన నిలబెట్టుకుంటాడు. దేవుడు నేను పని చేస్తేనే ఈ ప్రాంతంలో సువార్త జరుగుతుంది, నేను పని చేస్తేనే ఇంకోటి జరుగుతుందని అనుకొని అతిశయించడానికి మన దగ్గర ఏమీ లేదు. మనం ఆ మాటకు వస్తే చూస్తే అతిశయించేవాడు అనుక్షణము ఆయన నీతి న్యాయముల కొరకు కనిపెట్టుకొనుచు, మరి కదండి, ధనాన్ని బట్టియో, బలాన్ని బట్టియో, తలాంతుని బట్టియో, లేదంటే అందాన్ని బట్టియో, ఆరోగ్యాన్ని బట్టియో, మనం దేన్ని బట్టి అతిశయించడానికి లేదు. మనలో కేవలం మనము ప్రభు యొక్క కృప కొరకు కనిపెడుతూ, నిజమే ప్రభువా, ఈ స్థానంలో మరి నేను నిలబడకపోతే మీరు ఎవరినైనా నిలబెట్టుకొని మీ పని జరిగించుకుంటారు, మరి నా యొక్క పని మరి నేను నిర్లక్ష్యం చేయడం బట్టి నేను నశించిపోతాను అని లేఖన భాగాన్ని మనము స్పష్టంగా గమనిస్తూ వస్తాం. నిజమే కదండి. నిజంగా మొర్దెకై మాట్లాడినప్పుడు మరి ఆ పరిస్థితిని మనము గమనిస్తూ ఉంటున్నాం. నిజంగా ఒక ఉద్దేశాన్ని మనం ఇక్కడ గమనిస్తే, మరి ఒక మాట మనం అనుకుంటూ వచ్చాం, అనాథ అయినటువంటి ఎస్తేరు తను ఒక మహారాణిగా చేయబడుతూ వచ్చింది. ఎందుకు చేశాడండి? ఎందుకు చేశాడు? దేవుని యొక్క ప్రణాళిక కంపల్సరీ ఉంది కదా. దేవుని యొక్క ప్రణాళిక లేకపోతే తను ఎక్కడుండి తన పరిస్థితి, కనీసం ఒక రకంగా మనం అనుకుంటే సరిగా భోజనం చేయడానికి అవకాశం ఉందేమో, కనీసం తను ఎవరు అనేది
తన యొక్క గ్రామము లేదంటే తన యొక్క వీధిలో కూడా తను తెలియనటువంటిదిగా ఉండొచ్చేమో ఎస్తేరు. కానీ తనని ఎక్కడికి తీసుకొచ్చాడు దేవుడు? మహారాణి స్థానానికి తీసుకొచ్చాడు. దేని కొరకు? ఆయన పర్పస్, ఆయన ప్లాన్ నీ పట్ల అలా ఉంది, నా పట్ల అలా ఉంది, మన పట్ల అలా ఉంది. ఒక మాట నిజంగా ఆయన అంటాడు, నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో తలంచుకో కదా. ఈ సిద్ధాంతం మనకందరికి కూడా అప్లై అవుతుందండి. నిజంగా ఈ సిద్ధాంతం మనకు కూడా అప్లై అవుతుంది. రీజన్ లేకుండా ప్రభువు నిన్ను నీ ఉన్న చోట ఉంచడు. ఖచ్చితంగా దేవుడు ఒక కారణం లేకుండా నీ ఉన్న చోట నిన్ను ఉంచడు. అది మనం గమనించాలి. ఎస్తేరు గమనిస్తూ వచ్చింది, నన్ను దేవుడు ఇక్కడ నిలబెట్టాడు అంటే నా దేవుని ప్రజల కొరకు నేను ఏదైనా చేయగలగాలి. చేయగలిగినది కూడా ఆయన చిత్తానుసారంగా కనిపెడుతూ తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకొని ధైర్యముతో మహారాజును మరి ఎదుర్కొన్నట్టుగా మనము చూడగలుగుతాం. తన యొక్క సన్నిధిలోనికి వెళ్తే అది మరణానికే. ఆయన ఆ బంగారు దండం చూపించకపోతే మరణానికి గురవ్వాలి తను. అయినప్పటికీ జ్ఞానయుక్తంగా మరి దేవుని యొక్క ఆ యొక్క ప్రభుత్వానికి లోబడుతూ నిజంగా తను వచ్చిన సమయానికి దేవుడు ఎప్పుడు నడిపించాడో, తను వచ్చినప్పుడు ఆ ధైర్యాన్ని బట్టి, ఆ జ్ఞానాన్ని బట్టి, దేవుడు నడిపించుకున్న విధానాన్ని బట్టి అక్కడ దేవుని యొక్క కార్యం జరిగినట్టుగా మనము చూస్తూ ఉంటాం. నిజంగా మనమున్న పరిస్థితుల్లో ఏ రీజన్ లేకుండా, ఏ కారణం లేకుండా దేవుడు నిన్ను నన్ను ఆ యొక్క స్థానంలో పెట్టడు. ఆ స్థానంలో మనల్ని పెట్టడు. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకొక మాట చూసుకొని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. మనం అనుకుంటూ ఉంటాం కదా, ఇంకొక మంచి పొజిషన్ వచ్చినాక, లేదంటే ఇంకొంచెం వెల్ సెటిల్ అయిన తర్వాత, లేదంటే ఇక్కడ పరిస్థితులన్నీ సమాధానపరచబడిన తర్వాత నేను పరిచర్య ఆరంభిస్తాను, లేదంటే నా కుమారుని పెళ్ళి అయిపోయినాకనో, లేదంటే నా కుటుంబము, లేదంటే నా ఇల్లు నిర్మాణం అయిపోయిన తర్వాతనో. నిజంగా ఇలాంటి నిర్లక్ష్య వైఖరి కూడా మన జీవితంలో ఉండకూడదు. నిజంగా క్రైస్తవ బిడ్డలైనటువంటి మనం ఎట్లా అండి, ఈ సమయము దేవుడిచ్చినది, ఈ సమయంలో ఏ కారణాన్ని బట్టి నేను ఇక్కడున్నాను, ఈ సమయంలో నేను దేవుని కొరకు ఏమి చేయగలుగుతాను. నిజంగా దేవుడు నిన్ను నన్ను ఆ స్థానంలో మనం గమనించినప్పుడు నిజంగా ఆయన అంటాడు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. నిజంగా అలా మనం జీవించగలిగినప్పుడు మన చుట్టుపక్కల మరి క్రీస్తు ఖచ్చితంగా పరిచయం అవుతాడు. నిజంగా మనకున్న పరిస్థితులను బట్టో, మనకున్నటువంటి నిజంగా ఆ యొక్క మనం ఏం చేస్తామంటే ఆయన చెప్పాడు మొర్దెకై కూడా, నువ్వు కంఫర్టబుల్గా ఉన్నావులే అని దేవుని పని చేయకుండా నిర్లక్ష్యం చేస్తే కదండి. నిజంగా కంఫర్టబుల్గా ఉన్నప్పుడే పరిచర్య. నేను ఎప్పుడు ఒక మాట ఆ స్టేట్మెంట్ చేస్తాను, కంఫర్టబుల్గా ఉన్నప్పుడు పరిచర్య చేద్దాంలే అంటే మానుకోండి అనేది ఖచ్చితంగా నేను నేర్చుకున్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక గురువు కూడా అదే చెప్తాడు. మీరు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు పరిచర్య చేయడం మానేయండి. అదే చేస్తూ వచ్చారు వీళ్ళు. మొర్దెకై ఆ యొక్క ఎస్తేరు అనానుకూలతలో పరిచర్య చేస్తూ వచ్చారు. కంఫర్టబుల్గా ఉన్నప్పుడు వాటి గురించి ఆలోచన కూడా వారి యొక్క భారము ఎప్పుడు దేవుని యొక్క ప్రభుత్వానికి లోబడి ఉండాలనే, దేవుని యొక్క నాయకత్వానికి. మనం అనుకున్నటువంటి పరిస్థితుల్లో మనల్ని దేవుడు ఇక్కడ పెట్టాడు అంటే ఖచ్చితంగా అది ఆయన చిత్తంలో, మరి ఆయన అవసరత కొరకే మనల్ని నిలబెట్టాడే కానీ ఏ స్వార్థపూరితమైనటువంటి అవసరతల కోసము కాదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా మనము గమనించుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం. మార్టిన్ లూథర్ గురించి మనకు అందరికీ తెలుసు కదండి. మార్టిన్ లూథర్ ఉన్నటువంటి కాలంలో వాళ్ళ నాన్న అడవిలో ఉండేవాడు, ఊరికి దూరం ఉన్నటువంటి ప్రాంతంలో. ఆయన ఆ ప్రాంతంలో ఉండి తన తండ్రి చేసే పనిలో ఏదో పొయ్యి అంటారు చూడండి, పొయ్యి పక్కన కూర్చొని కబుర్లు చెప్పేవాడు. అలాంటి సందర్భంలో లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు అంత వాక్యపు బోధ అంతా అనానుకూలంగా ఉంది. వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాలు,
కానీ మార్టిన్ లూథర్ను ప్రభువు ఆయన నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఏమీ కానటువంటి ఆయన్ను ఒక 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 మార్పు సంతరించుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తాం. నిజంగా మన ముందు ఇన్ని పరిస్థితులు ఉన్నాయి, మన ముందు ఉన్నటువంటి వారు ఇంత చక్కగా వారు ఉన్నటువంటి పర్పస్ను దేవుడి యొక్క ఆధీనంలో సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ముందుకొచ్చారు. నిజంగా నువ్వు నేను ఉన్నటువంటి స్థానంలో ఏం చేయగలుగుతాము ప్రభు కొరకు అని మనం అనుకున్నప్పుడు కొంత ఆరంభంలో లేదంటే రక్షణ పొందిన ఉన్నటువంటి తొలి దినాల్లో ఉన్నటువంటి ఆసక్తి ఆధ్యాత్మిక జీవితంలో మరి కొంత, లేదంటే నాకొక్కడికే ఎందుకులే, నేనే ఎందుకులే, లేదంటే మేమే ఎందుకులే అన్నటువంటి నిర్లక్ష్య ధోరణి ఎంతో కొంత మనకున్నటువంటి బాధ్యతలను బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఒక అడుగు వెనక్కేసే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. నిజంగా మనం గమనించుకోవాల్సి, దేవుడు ఏ రీజన్ లేకుండా నిన్ను ఇక్కడ పెట్టడు. దేవునికి ఖచ్చితంగా ఆయన అవసరత ఉండే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటాడు. ఆ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎస్తేరు ఒక మాట అంటూ వస్తుంది, నేను నశించదను కానీ, కదండి, ఐ మస్ట్ డై, ఇఫ్ ఐ మస్ట్ డై అంటా ఉన్నది కదా. నేను నశించదను కానీ. నిజంగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము నిన్ను నన్ను ఊరికే సమకూర్చలేదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, ఆయన ప్రజలను రక్షించడానికి, అనేక మందికి క్రీస్తు యొక్క వెలుగును పరిచయం చేయడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిజమే, మరి అటువంటి భారంతో మనం కొనసాగించబడతా ఉన్నామా అన్నదే మన ముందున్నటువంటి అప్లికేషన్. ఇన్ని వాక్యాలు వింటూ ఉన్నాం, ఇంత ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉన్నాం. నిజంగా ఎంత మేరకు ప్రభు కొరకు మరి తను చెప్పినటువంటి స్టేట్మెంట్ మనం చెప్పగలుగుతామా? ఇఫ్ ఐ మస్ట్ డై, నేను నశించదను కదా. ఈ మాటను బట్టి దానియేలు గ్రంథంలో మాట కూడా జ్ఞాపకం వస్తుంది. ఒకవేళ మా దేవుడి అగ్నిగుండంలో నుండి రక్షించకపోయినా, కదండి, ఇవన్నీ మనం జ్ఞాపకం ఉంచుకొని జీవిస్తూ ఉన్నప్పుడు పౌలు కూడా ఆ స్టేట్మెంట్ చేస్తాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే కదా. ఇలాంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా వారు ఈ లోకపు జీవితాన్ని కానీ, ఈ లోకంలో ఉన్న సౌకర్యాల వైపు కానీ ఏమాత్రం చూడలేదు. వారి గురించి మాత్రమే, వారి ఇద్దరి గురించి ఎందుకు లిఖించబడింది చెప్పండి? అంతమంది యూదులు ఉండగా దేవుడు ఎన్నుకున్నాడండి, దేవుడు నిలబెట్టుకున్నాడు, దేవుడు వారిని వాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని మనం గమనించాలి. ఆ ఉద్దేశాన్ని గమనించి మనం ప్రభు వైపు చూసి ఆయన ప్రభుత్వానికి చోటిచ్చినప్పుడు మన యొక్క పరిస్థితులన్నిటినీ ఆయన సమాధానపరిచి, ఆయన నిన్ను నన్ను లోకమునకు వెలుగు వలె నిలబెట్టడానికి దేవుడు సమర్థవంతమైనటువంటి దేవుడై ఉంటున్నాడు. అందుకే సామెతల్లో గ్రంథంలో మాట ఉంటుంది కదా, తన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే. మొన్న ఎవరో ఒక వీడియో పంపిస్తూ వచ్చారు. ఒక బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరూ బస్సు డ్రైవర్ని నమ్ముతారంట. ట్రైన్లో ఉన్నవారందరూ ట్రైన్ నడిపేదాన్ని, ఫ్లైట్లో ఉన్నవారు ఫ్లైట్ నడిపేవాడిని. మరి విశ్వాసంలో ఉన్నవారు ఎవరు నమ్ముతారు? చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘ సేవకులనా, చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులనా? కాదు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు ఎవరైతే నీలో ఆ యొక్క ఫైర్ అనేది మండించారో, ఆ యొక్క రక్షణ అనేటువంటిది నీలో నాలో కార్యము ఆ విశ్వాసంలోనికి నడిపించాడో ఆయన కొనసాగిస్తాడండి. నువ్వు నేను ఆ డ్రైవింగ్ ఛార్జింగ్ తీసుకోకూడదు. జస్ట్ వీ హ్యావ్ టు ఒబే. మనం దానికి విధేయత చూపాలి అంతే. పరిస్థితులను మనం ఏమాత్రం మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. కానీ సమాధానకరంగా దేవుని యొక్క ప్రభుత్వానికి చోటిస్తూ, దేవుని యొక్క అధికారానికి లోబడి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన నామము మహిమపరచబడుతుంది. ఆయన కనపడుతూ వస్తాడు. ఆయన నీలో నాలో ఉన్నటువంటి వెలుగైన దేవుడు, నువ్వు నేను కూడా వెలుగు వలె లోకానికి కనపడతాం. నిజంగా అటువంటి జీవితాలు మనం జీవించినట్లయితే నిజంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి క్రీస్తును పరిచయం చేయడం చాలా సులువైపోతుంది. నేను నశించదను కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఇటువంటి మాటలు మనం అనుకున్నప్పుడు
వీటి కొరకు ఎంత మనము ప్రయాసపడుతున్నాం అనేది కూడా గమనించుకొని ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేటటువంటి వాడిగా ఉంటున్నాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక. దయచేసి ప్రార్థించండి, ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.